దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 149వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురు గాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వలన మనకి ఘనత కలగాలి అంటే, ఆ ఘనత ద్వారా కలిగే ఆనందం, సంతోషం మన జీవితంలో ఉండాలి అంటే మనము భక్తి కలిగిన వారుగా ఉండాలి. భక్తి కలిగిన వారు ఏ రీతిగా ఉంటారు అంటే, మనకి బైబిల్ గ్రంథంలో ఎలీషా దైవజనుడు ఉంటాడు. షూనేమి పట్టణస్థురాలు ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ తల్లి సాక్ష్యం చెబుతుంది దైవజనుడి గురించి. మన ఇంటికి వచ్చి చూపుతున్న దైవజనుడు భక్తి కలిగిన వారని. ఎందుకంటే భక్తి అంటే ఏమిటి? భక్తి కలిగిన వారు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారు. భక్తి కలిగిన వారు ఆయన మాట విని ఆ మాట ప్రకారంగా జీవిస్తారు, ఆ మాటకు లోబడి బ్రతుకుతారు. భక్తి కలిగిన వారు వారికి బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, ఎలాంటి శ్రమలో వారు అనుభవిస్తూ ఉన్నా, ఎలాంటి కన్నెల మధ్యలో నడిపించబడుతూ ఉన్నా దేవుని విడువక ఎడబాయక ఆయన్ని అనుసరిస్తారు. భక్తి కలిగిన వారు వారి నోటి మాట బాగుంటుంది, వారి ప్రవర్తన చక్కగా ప్రవర్తిస్తారు, వారు పరిశుద్ధంగా జీవిస్తారు. ఈ రీతిగా భక్తి కలిగిన అనుభవంలో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు కనపరుస్తాడు. దినమందు దేవుని వలన ఘనత కావాలి, ఆ ఘనత వలన సంతోషం, ఆనందం కావాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? నువ్వు భక్తి కలిగిన మార్గంలో నడిపించబడితే, ఈ దినమందు నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను కనపరిచి ఆశీర్వదించి సంతోషింప చేయునుగాక. ఆమేన్.